మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించెను. ఆమేన్. మంచిది. ఈ వాక్యాన్ని కొద్దిసేపు మనమందరం కూడా ధ్యానిద్దాం. ఈ మార్చి మాసంలో ఆ దేవాది దేవుడు తన కృపను మన మీద ఉంచి మనందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచి మనల్ని నడిపిస్తున్న ఆ దేవునికి మనము కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ మన జీవితంలో మనకు కావలసిన మాటలు ఆయన వాక్యంలో రాయబడింది కాబట్టి ఆ మాటలను జాగ్రత్తగా మనం ధ్యానిస్తే ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను అంటే తన జీవితంలో ఏం జరిగినప్పటికీ కూడా నేను దేవుని కొరకే ఎదురు చూస్తాను అని భక్తుడు మాట్లాడుతూ రక్షణకర్తకు నా దేవుని కొరకే నేను కనిపెట్టి ఉందును అని అన్నాడు. మన జీవితంలో కొన్నిసార్లు మనం అనుకున్నవన్నీ జరగవు, మనం ప్రార్థించినవన్నీ వాటన్నిటికీ జవాబు రాదు. అలా అనుకున్నవన్నీ జరగనప్పుడు, ప్రార్థించినవన్నీ అడిగినప్పుడు వాటిని మనం పొందుకున్నప్పుడు మనం ఎందుకో డిప్రెస్డ్గా ఫీల్ అయిపోయి ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఇలా అయిపోతుంది, దేవుడు నా పట్ల కనికరిస్తాడా, దేవుడు నా పట్ల కృప చూపిస్తాడా, దేవుడు నేను అడిగిన వాటికి జవాబు దయచేస్తాడా, లేకపోతే నాకు ఎప్పటికీ ఈ సమస్య ఇలాగే ఉండిపోతుందా, నాకు జవాబు వస్తుందా లేదా అనే కన్ఫ్యూజన్ మైండ్లో చాలామంది చాలా డిప్రెషన్లోనికి వెళ్తూ ఉంటారు. అయితే భక్తుడు మాత్రం మాట్లాడుతూ రక్షణకర్తకు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును, నేను కనిపెడతాను, నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. ఇదే భక్తుడు మాట్లాడే మాట. నేను కనిపెడతాను, నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. ఈ విశ్వాసం మనకు కావాలండి. నేను దేవుని యందే కనిపెడతాను, దేవుడు నా ప్రార్థన వింటున్నాడు, దేవుడు నా స్వరాన్ని వింటున్నాడు, ఆయన సన్నిధిలో నేను ఏం అడిగానో అది వింటున్నాను. నా దేవుడు నాకు సమస్తము చేస్తాడన్న నమ్మకము, ధైర్యము మనకు కావాలి ప్రియులారా. చాలామంది చేసే పొరపాటు ఏంటో తెలుసా? నమ్మకం లేదు, అవిశ్వాసం ఉంటుంది, సొంత ప్రయత్నాలు చేస్తారు, సొంతంగా రావాలని చూస్తారు, స్వయం కృషి ప్రయత్నాలు చేస్తుంటారు. అందుకే సమస్తము కోల్పోతుంటాం. ఎప్పుడైతే మనము దేవుని మీద ఆనుకొని మన ప్రయత్నాలు మనం మొదలు పెడతామో దేవుడు ఖచ్చితంగా వాటిని దీవిస్తాడండి. ఈరోజు నువ్వు అనుకొని ఉండొచ్చు, ఎన్నో నెలలుగా నేను ప్రయత్నిస్తున్నాను, ఎన్నో నెలలుగా నేను దేవుడిని అడుగుతున్నాను, కానీ నా కార్యం జరగట్లేదు, నాకు ఏ కార్యం నా జీవితంలో జరగట్లేదని బహుశా నువ్వు ఆలోచిస్తున్నావేమో. దేవుని మాటను బట్టి ధైర్యం తెచ్చుకో. రక్షణకర్తగా నా దేవుని కొరకు నేను కనిపెట్టుచున్నాను, నా దేవుడే నా ప్రార్థన ఆలకించును. దేవుడు ఎంత మంచి దేవుడు అంటేనండి, మనం ప్రార్థించాలే కానీ, మనం అడగాలే కానీ మన కొరకు సమస్త కార్యములు, గొప్ప గొప్ప కార్యాలు చేయగలిగే గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఒక సందర్భం జరుగుతుంది. ఆ సందర్భం ఏంటంటే బైబిల్లో యేసుక్రీస్తు వారు సుమారుగా 5,000 మందికి వాక్యాన్ని చెప్పిన తర్వాత ఆయన నేను ప్రేయర్ చేసుకోవాలి కాబట్టి మీరు ముందుగా వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళని పంపించేస్తారండి. బెత్సైదా అనే ప్రాంతానికి మీరు వెళ్ళిపోండి అని అంటే సరే అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే పడవ తీసుకుంటారు. పడవ తీసుకొని వీళ్ళందరూ బయలుదేరిపోతారండి. పడవ తీసుకొని వీళ్ళందరూ బయలుదేరిపోతారు. ఇంచుమించు రాత్రి ఆ టైము. సో బయలుదేరి వీళ్ళు ప్రయాణమై వెళ్తుండగా యేసు ప్రభువేమో కొండపైకి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. అలా ప్రార్థన చేసుకున్నారు. వీళ్ళేమో సరే ప్రయాణమైపోయి వెళ్ళిపోదాం అన్నట్టుగా వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోతున్నప్పుడు ఒక సందర్భం జరిగింది బైబిల్లో. జాగ్రత్తగా చూద్దాం. అక్కడ ఏం జరిగిందో చూడండి ఒకసారి. మార్కు సువార్త 6వ అధ్యాయం నేను చదువుతాను, మీరు చూడండి. 6వ అధ్యాయం 45వ వచనంలో ఆయన జను సమూహమును పంపివేయనంతలో దోణి ఎక్కి అద్దరునున్న బెత్సైదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే ఏమి చేశాను? బలవంతం చేశాడట. ప్రభు అన్నాడు, ఇదిగో నేను ఒంటరిగా దేవునితో సమయాన్ని గడపాలి, ఒంటరిగా నేను దేవుని దగ్గర నేను ప్రార్థించాలి, కాబట్టి మీరు ఎవరు నా దగ్గర ఉండడానికి వీల్లేదు, మీరందరూ వెళ్ళిపోండి అని అంటే సరే అని చెప్పి వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అప్పుడు చూడండి 46వ వచనం. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు ఎక్కడికి వెళ్ళెను? కొండకు వెళ్ళాను. చూడండి, యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం చూడగలిగినప్పుడు ఎప్పుడు చూసినా ప్రార్థన ద్వారా గొప్ప గొప్ప కార్యాలు ప్రభు చేశారండి. ప్రార్థన ద్వారా అద్భుతమైన కార్యాలు ప్రభు చేశారండి. ఇప్పుడు ఈ సందర్భాన్ని మనం ఆలోచిస్తుంటే ముందుగా బెత్సైదాకు వెళ్ళమని పంపించింది ఎవరు? యేసుక్రీస్తు వారే పంపించారు. ఎవరిని? శిష్యుల్ని. మీరు వెళ్ళండి, మీరు ముందుగా బెత్సైదాకు వెళ్ళండి, అక్కడ ఉండండి, నా కోసం వెయిట్ చేయండి, నేను వస్తాను అని అన్నాడు ప్రభు. ఇప్పుడు వీళ్ళు 12 మంది కదండి శిష్యులు.
సరే ప్రభు అన్నాడు వెళ్ళిపోండి అని. ఈ 12 మంది శిష్యులు ఇప్పుడు పడవలో వెళ్ళాలి కదా. పడవలో వెళ్తే ఇప్పుడు మనమందరం వచ్చేస్తే మరి ప్రభు ఏమో కొండపైకి వెళ్ళాడు. అక్కడికి వచ్చి ఆయన ఎలా కలుసుకుంటాడు? ఆయనకి ఏదో ఒక దోణి ఉండాలి కదా, ఆయన కోసం ఎవరో ఒకరు ఉండాలి కదా, ఆయన కోసం ఒకరో ఇద్దరమైనా ఉండి ఆయన తీసుకొని రావాలి కదా. కాబట్టి మనం సముద్ర అద్దరి దగ్గర మనం వెయిట్ చేద్దాం, ఆ మిగతా వాళ్ళు కావాలంటే వెళ్ళిపోండి అన్నట్టుగా కనీసం ఆలోచించి ఉండాలి కదండి. కనీసం వాళ్ళు ఆలోచించలేదు. ప్రభు వెళ్ళమన్నాడు, మనం వెళ్ళిపోదామని చెప్పి అందరూ బయలుదేరిపోయారు. పడవలో ఇప్పుడు ఆ 12 మంది శిష్యులు ఉన్నారు, వాళ్ళందరూ బయలుదేరిపోయారు. ఇప్పుడు బయలుదేరిపోతుంటే ఏం జరుగుతుందో చూడండి. 47వ వచనం, సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రము మధ్యను ఉండెను. సముద్ర మధ్యన ఉండెను. చూడండి, సముద్ర గట్టు దగ్గర ఉందా, సముద్ర మధ్యలో ఉందా? సముద్ర మధ్యలో ఉందంట. అంటే ఇప్పుడు బాగా ఆలోచించండి, పరిస్థితి ఏంటనంటే వీళ్ళు సముద్రం మధ్యలో ఉండిపోయారు. వీళ్ళు సముద్రం మధ్యలో ఉండిపోతే అక్కడ చూడండి ఏమని రాయబడిందో, మధ్య ఉండెను, ఆయన ఒంటరిగా మెట్టనుండెను. ఒంటరిగా మెట్టనుండెను అంటే ఇక్కడ వీళ్ళందరూ కూడా ప్రయాణించుకుంటూ సముద్రం దగ్గర నుంచి వెళ్ళిపోతుంటే ప్రభు మాత్రము మెట్ట దగ్గర ఉండిపోయాడు అనే మాట మనకు తెలియపరుస్తున్నారు. 48వ వచనం, అప్పుడు వాళ్ళకి గాలి ఎదురైనందున ఏమొచ్చిందంటే చెప్పండి, గాలి వచ్చింది. గాలి వచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు? శిష్యులందరూ ఎక్కడున్నారు? సముద్రం మధ్యలో ఉన్నారా, సముద్రం ఒడ్డున ఉన్నారా? సముద్రం మధ్యలో ఉన్నారు. సరే, సముద్రం మధ్యలో ఉన్నారు. 12 మంది శిష్యులు వెళ్ళిపోయారంటే 12 మంది శిష్యులు వెళ్ళిపోయారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే 12 మంది శిష్యులు ఉన్నారు, మధ్యలో ఉన్నారు. మధ్యలో ఉన్నప్పుడు ఇప్పుడు ఏమొచ్చింది? గాలి వచ్చింది. ఈ గాలి మామూలు గాలే కాదు, వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా, ఆ మాట చూడండి, మిక్కిలి కష్టపడుచుండగా. ఏమంటే మీరు చెప్పండి, వీళ్ళందరూ పడవ నడిపే దాంట్లో ఎక్స్పర్ట్సా కాదు చెప్పండి? ఎక్స్పర్ట్సే కదా. వీళ్ళందరూ చేపలు పట్టేవాళ్ళు, సముద్రంలోనే ఎక్కువగా నివసిస్తారు, సముద్రంలోనే ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఇవన్నీ వాళ్ళ జీవితంలో ఎన్నో వాళ్ళు చూసుంటారు. కానీ ఈసారి గాలి వచ్చిందండి, మామూలుగా రాలేదు. ఈ గాలి ఎంత వేగంగా ఎంత విసిరిందనంటే వాళ్ళకు ఓడ నడపడానికి కూడా చాలా కష్టమైపోయిందంట. వాళ్ళు మిక్కిలి కష్టపడుచుండగా అనే మాట మనకు కనపడుతుంది. నాకు తెలిసి శిష్యులందరూ చాలా టెన్షన్ ఫీల్ అయిపోయి ఉంటారు. ఇంత భయంకరమైన గాలి, ఓడలు అసలు ఎవరు లేరు. ఇప్పుడు ఓడలు ఎవరు లేరు? యేసుప్రభు లేడండి. దానికి ముందైతే యేసుప్రభు గారు పడుకొని ఉంటే ఇలాగే మిక్కిలి గాలి, మిక్కిలి తుఫాన్ లాంటిది వస్తే అలా యేసుప్రభు లేచి నిమ్మలం అయిపో అని అనగానే నిమ్మలం అయిపోయింది. ఇప్పుడు ఎవరు లేరు ఓడలో? ప్రభు లేడు. ఇంకా మామూలు టెన్షనా? ఇంకా వాళ్ళ టెన్షన్ చాలా ఎక్కువ స్థాయికి వెళ్ళిపోయింది. విపరీతమైన టెన్షన్. ఏం చేయాలి? ప్రభు లేడు. 12 మంది వచ్చేసాం. పోనీ ఎవరైనా ఒక ఇద్దరైనా ఉండిపోయి ఆ ప్రభుని ఇప్పుడు ఓడల నుంచి తీసుకొని మమ్మల్ని కాపాడడానికి ఎవరైనా ఇద్దరైనా అక్కడ ఉండింటే బాగున్నాం అని అనుకున్నారేమో. ఇప్పుడు అందరం ఇక్కడే ఉన్నాం, ప్రభు ఎక్కడో కొండపైకి వెళ్ళిపోయాడు ప్రార్థన చేయడానికి, మనమేమో సముద్రం మధ్యలో ఉండిపోయాం. ఇప్పుడు డ్రైవ్ చేయాలి, ఈ డ్రైవ్ చాలా కష్టంగా ఉంది, ముందుకి వెళ్ళలేను, వెనక్కి వెళ్ళలేను, మధ్యలో తుఫాన్ వచ్చింది, దేవుడు లేడు. ఎంత భయపడి ఉంటారో కదా, ఎంత కంగారు పడి ఉంటారు కదా. ఇప్పుడు ఒక మాట అడుగుతాను, చెప్పండి, ఇంతకీ ఈ తుఫాన్ ఎందుకు వచ్చిందంటారు? ప్రభు లేడు కానీ తుఫాన్ వచ్చింది. అసలు వీళ్ళని ముందు వెళ్ళమని చెప్పింది ఎవరు? ప్రభువే చెప్పాడు, మీరు ముందు బెత్సైదాకి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి నా కొరకు వెయిట్ చేయండి, నేను వస్తానని. అంటే వీళ్ళని ముందే పంపించింది ఎవరంటే ప్రభువే పంపించాడు. పంపించాడు. ఇప్పుడు గాలి వచ్చింది, విపరీతమైన తుఫాన్ వచ్చింది. ఈ తుఫాన్ వచ్చినప్పుడు ఇప్పుడు ప్రభు ఉన్నాడు వాళ్ళ దగ్గర? ప్రభు లేడు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? మిక్కిలి కష్టపడిపోతున్నారంట. ఈ తుఫాన్ నుంచి ఎలా తప్పించుకోవాలని మిక్కిలి కష్టపడిపోతున్నారంట. అంటే ఒక మాట చెప్తాను వినండి ప్రియులారా. మన జీవితంలో తుఫాన్లు 2 రకాలుగా వస్తాయి. వస్తుంది. మొదటిది, యోనా గారికి ఆయన ఓడలో ప్రయాణమై వెళ్తుండగా తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ ఎందుకు వచ్చిందంటే యోనా గారిని సరిచేయడానికి ఆ తుఫాన్ వచ్చింది. యోనా గారు దేవునికి దూరంగా పారిపోతూ దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చకుండా, ఆయన దేవుని మాట వినకుండా, దేవునికి లోబడకుండా బ్రతుకుతున్నాడు కాబట్టి ఆయనకు ఆ తుఫాన్ వచ్చింది. కాబట్టి ఆయన దేవుడు యోనా గారిని సరిచేయడానికి పంపించిన తుఫాన్ అది. మరి ఇప్పుడు శిష్యుల దగ్గరకు వచ్చిన తుఫాన్ ఎందుకు వచ్చింది? ఈ తుఫాన్ ఎందుకు వచ్చిందంటే శిష్యులను దేవుని మీద ఆనుకోవడానికి, దేవుని మీద వారు ఆధారపడడానికి, దేవుని మీద విశ్వాసం కలిగి జీవించడానికి వచ్చిన తుఫాను.
ఇదే యేసుప్రభు గారు ఒకవేళ అలా పడవలో ఉండి వచ్చింది అనుకోండి, లాస్ట్ టైం ఇలాగే వచ్చింది. ప్రభు ఏం చేశాడు? లేచి నిలబడి కామైపోనగానే కామైపోయింది. కాబట్టి ప్రభు ఉన్నాడు కాబట్టి ఆ కార్యం జరిగింది. ఇప్పుడు ప్రభు లేడు. ప్రభు లేనప్పుడు కూడా ప్రభు మీద వాళ్ళు ఆధారపడాలి. కొన్నిసార్లు మన జీవితంలో ఇటువంటిదే జరుగుతుంటుంది. 2 రకాల తుఫాన్లు, 2 రకాల సమస్యలు, 2 రకాల ఇబ్బందులు. ఒకటి మనల్ని సరిచేయడానికి అయి ఉండొచ్చు, ఇంకొకటి మనల్ని ఇంకా దేవునికి దగ్గర చేయడానికి, దేవుని మీద ఆధారపడడానికి, దేవుని యందు విశ్వాసం కలిగి జీవించడానికి బహుశా మరొక తుఫాను కూడా మన జీవితంలో రావచ్చు. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు, నువ్వు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, నువ్వు ఎదుర్కొంటున్న ఎన్నో రకాలైన శోధనలు, ఇవన్నీ నీ జీవితంలో దేవుడు ఎందుకు అనుమతించాడంటే బహుశా నువ్వు ఇంకా దేవునికి దగ్గర అవ్వాలనేమో, ఇంకా దేవునికి దగ్గరగా బ్రతుకుతూ ఆయన మీద అన్ని విషయంలో నువ్వు ఆధారపడాలేమో, నువ్వే అన్ని విషయంలో దేవుని మహిమార్థమై నువ్వు జీవించాలని, ఆయన యందు ఆనుకొని విశ్వాసంలో బలపడాలని బహుశా దేవుడు వీటన్నిటిని అనుమతించాడేమో. మనకి ఇవి అర్థం కాక ఎందుకో డిప్రెస్ అయిపోతుంటాం. ఎందుకు నా జీవితంలో ఏం జరగట్లేదు, ఎందుకు దేవుడిని ఎంత అడిగినా దేవుడు నా ప్రార్థన వినట్లేదు అని మనం అనుకుంటుంటాం. కానీ భక్తుడు అన్నాడు, నేను ప్రార్థిస్తే నా దేవుడు ఆలకిస్తాడు. దేవుని కొరకు నేను ఎదురు చూస్తాను. నా రక్షణకర్త దేవుడే, ఆయన కొరకే నేను కనిపెట్టుకొని ఉంటాను అని భక్తుడు అన్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఈ మార్చి మాసంలో మనల్ని నడిపిస్తున్న విధానం ఏంటనంటే, ఇదిగో నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను నడిపిస్తాను, నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అయితే నీ జీవితంలో సమస్యలు వచ్చినా, నీ జీవితంలో తుఫాను లాంటి భయంకరమైన శోధనలు వచ్చినా వాటి గుండా నేను ఉంటాను. నేను ఆత్మీయంగా బలపరచడానికే తప్ప నేను పడగొట్టడానికి కాదు, నిన్ను వెనక్కి లాగడానికి కాదు, నిన్ను శిక్షించడానికి కాదు, నిన్ను బలపరచడానికే ఆ తుఫాను వస్తుంది. ఇప్పుడు వీళ్ళు మిక్కిలి కష్టపడిపోతున్నారు. అయ్యో ప్రభు లేడు మా దగ్గర, ప్రభు ఉంటే ఎంత బాగుండు, ఇప్పుడు ఏం చేయాలి? వెనక్కి వెళ్ళి ప్రభుని పిలవలేము, ముందుకు వెళ్ళలేము, డ్రైవ్ కాస్త చాలా కష్టంగా సాగుతుంది. మిక్కిలి కష్టపడుతున్నారట. ఇంకా వాళ్ళు తిప్పలు పడుతుంటే, వాళ్ళు కష్టపడుతుంటే బైబిల్లో రాయబడిన అద్భుతమైన మాట ఏంటో తెలుసా? చూడండి, వాళ్ళు మిక్కిలి కష్టపడుతుంటే అక్కడ ఒక అద్భుతమైన మాట రాయబడింది. 48వ వచనం, మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి ప్రభు ఏం చేశాడంట? చూశానంట ప్రియుల, కొండపై నుంచి చూశాడు. వీళ్ళు ఏం చేస్తున్నారనంటే సముద్ర మధ్యలో కొట్టుకొని ఇబ్బంది పడిపోతూ మిక్కిలి కష్టపడిపోతున్నారట. అలా కష్టపడిపోతుంటే ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచూ వారి ఎద్దుకు వచ్చి ఎలా వచ్చేసాడంటే ప్రభు నిజంగా ఎంత అద్భుతమో చూడండి. వాళ్ళు ఇంకా కష్టపడుతున్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. బహుశా అర్చుంటారేమో, ప్రభువా భయంకరమైన శోధన వచ్చింది ప్రభువా, ఎక్కడున్నావు ప్రభువా, భయంకరమైన తుఫాను ప్రభువా మమ్మల్ని కాపాడు అని చెప్పి బహుశా అరిచారేమో. ఆ భయంకరమైన తుఫాను, ఆ భయంకరమైన గాలి బహుశా అది వాళ్ళని ఇబ్బంది పెట్టిందేమో, కలవరపరిచిందేమో. మీకు తెలుసా, గలిలయ సముద్రం తీరాన వెళ్ళినప్పుడు కొంతమంది వెళ్ళి చూసి వచ్చిన వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, చూడడానికి చాలా కామ్గా ఉంటుందంట, చూడడానికి చాలా ప్రశాంతంగా ఉంటుందంట. కానీ ఒక్కొక్కసారి గాలి వచ్చిందంటే పడవ తిరిగి పడిపోతుందంట, పల్టీలు కొట్టేస్తుందంట. అందుకే ఎక్కువగా లైఫ్ జాకెట్లు వేసుకుని తిరుగుతుంటారంట ఆ ప్రాంతాల్లో. ఎందుకంటే వచ్చే గాలి యొక్క తాకిడి ఎంత వేగంగా ఉంటుందంటే పడవ సైతం ఏమైపోతుందంటే పల్టీ కొడుతుందట. అలా ఉంటుందంట గలిలయ సముద్రం తీరం ఉన్న పరిస్థితులు. అంటే మీరు చూడండి, వీళ్ళు ఎంత భయపడి ఉంటారంటే, వీళ్ళ జీవితంలో ప్రతిసారి వీళ్ళు చూసేదే, కానీ ఈసారి కొంచెం ఎక్కువ వచ్చేసరికి బహుశా భయపడి ఉంటారేమో, ఇది పల్టీ కొడితే ఏంటి మా పరిస్థితి. పైగా అప్పట్లో వాళ్ళకి లైఫ్ జాకెట్లు ఉన్నాయో లేవో, కానీ ఇప్పుడు బహుశా ఆలోచిస్తూ ఉంటారు, ఇప్పుడు ఏం చేయాలి, మేము సముద్రం మధ్యలో ఇరుక్కుపోయాం, ఇప్పుడు మా పరిస్థితి ఇలా ఉంది, దేవుడు వచ్చి ఆదుకుంటాడా అని ఎన్నో ఆలోచనలు, ఎన్నో ప్రశ్నలు. బహుశా దారి కనపడట్లేదు, సముద్రం మధ్యలో ఉండిపోయాము, ముందుకు వెళ్ళలేము, వెనక్కి వెళ్ళలేము, ఇలాంటి పరిస్థితులు ఉండిపోయాము. ప్రభు ఇప్పుడు ఎలా వచ్చి కాపాడతాడు? ప్రభు ఇప్పుడు రావాలన్నా, మమ్మల్ని చూసి కాపాడాలన్నా ఆయన ఎలా రావాలి? మామూలుగా అయితే ఈత కొట్టుకుంటూ రావాలి కదా, కానీ ప్రభు వాళ్ళు ఎప్పుడైతే కష్టంలో ఉన్నారని చూశాడో ఏం ఆలోచించలేదండి, సముద్రం మీదనే నడుచుకుంటూ
వచ్చేసాడంట. అంత శక్తివంతుడండి మన దేవుడు, అంత శక్తివంతుడు. ఆయన మనల్ని ఆదుకునే దేవుడు అండి. మనం కష్టంలో ఉన్నప్పుడు, మన ఇబ్బందిలో ఉన్నప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన చూచి వెంటనే స్పందించాడు. ఆయన చూచి వెంటనే సముద్రం మధ్యలో నడుచుకుంటూ వచ్చేసాడంట ప్రభు. బహుశా ఈరోజు మనం కూడా ముందుకి వెళ్ళలేక, వెనక్కి వెళ్ళలేక సముద్రం లాంటి ఒక భయంకరమైన పరిస్థితుల్లో ఇరుక్కపోయామేమో. ఆ పరిస్థితుల్లో ఇరుక్కపోయి నేను ముందుకి వెళ్ళలేను, వెనక్కి వెళ్ళలేను, నాకు ఇప్పుడు మార్గం ఏమి కనపడట్లేదు, నాకు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, నాకున్న శ్రమలు, నాకున్న శోధనలు ఎన్నో, నేను నిజంగా ఏ విషయంలోనూ ముందుకు వెళ్ళలేకపోతున్నాను, భయంకరమైన పరిస్థితుల్లో నాకు చోటు చేసుకునింది, నా జీవితం ఎటు వెళ్తుందో నాకు తెలీదు, నా జీవితం ఏమైపోతుందో నాకు తెలీదు అనే పరిస్థితులే కనుక ఒకవేళ ఉంటే ఒక మాట చెప్తున్నాను, నిన్ను చూచే ప్రభు ఉన్నాడు. ఆయన నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నీ కొరకైనా వచ్చే ప్రభు అంటే ఆయన, జవాబిచ్చే దేవుడు అంటే ఆయన, పరిగెత్తుకుంటూ వచ్చి జవాబిచ్చే దేవుడు అంటే ఆయన. ఆ సముద్రం మధ్యలో వాళ్ళ అలల్లో ఇరుక్కుపోయి అటువంటి పరిస్థితిలో ఉంటే దేవుడే నడుచుకుంటూ వచ్చేసాడండి. ఆ సముద్రం మధ్య ఆయన నడుచుచు వారి ఎద్దుకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండేను. 49 వచ్చిన ఆయన సముద్రం మీద నడుచుచు వారిని చూచి భూతలమని తలిచి కేకలు వేసారు. అప్పుడు కూడా నమ్మలేకపోయారు. ప్రభువే నడుచుకుంటూ వస్తున్నాడు ఎవరిని ఆదుకోవడానికి. వాళ్ళని ఆదుకుందామని ప్రభు నడుచుకుని వస్తే వీళ్ళు ఏమన్నారట, భూతమని అన్నారట. అమ్మో దయ్యం, అమ్మో దయ్యం, దయ్యం వచ్చేసిందిరా బాబు, అసలే తుఫాను వస్తుంది, అసలే భయంకరమైన శ్రమలు, భయంకరమైన శోధనలు, మనం అసలే పడవ నడవలేకపోతున్నాం. ఈ పడవ నడవలేకపోతే ఇంచుమించు ఏ టైం అంటే అది 4వ జామున అని రాయబడింది. 4వ జామున అంటే యూదుల ప్రకారం అది ఎప్పుడంటే ఇంచుమించు 4వ జాము అంటే అది ఉదయం 3 గంటలకు అనమాట. దాన్ని వాళ్ళు 4వ జాము అని అంటారు. అంటే ఇంచుమించు 3 గంటలు, ఇంకా వెలుతురు లేదు, సూర్యుడు రాలేదు, చీకటి పరిస్థితి, వీళ్ళు ప్రయాణించుకుంటూ వెళ్తున్నారు. ఆ టైంలో వీళ్ళకి ఏం కనపడింది, ఏదో తెల్లగా మెరుస్తుంది, బాబోయ్ భూతమేమో, బాబోయ్ దెయ్యమేమో అని అనుకున్నారు. ప్రభుతో దగ్గరగా ఉన్నారండి, ప్రభుకి దగ్గరగా జీవించారు, కానీ అది ప్రభు అని గ్రహించలేకపోయారండి. మనం కూడా కొన్నిసార్లు దేవుడు మన దగ్గరకు వస్తుంటే మనమే బహుశా అది దేవుడు కాదేమో అని అనుకొని, దేవుని సహాయం కాదేమో, దేవుడు చేస్తున్న మేలు కాదేమో అని అనుకొని దూరంగా వెళ్ళిపోతుంటాం. ప్రభుతో మనకున్న సహవాసాన్ని బట్టి ప్రభు మన దగ్గరకు వచ్చినప్పుడు అది ప్రభువే అని మనం గ్రహించగలగాలి ప్రియులారా. అది ప్రభువే మనకు తోడుగా ఉన్నాడని కూడా మనం గ్రహించగలగాలి. కానీ ఇక్కడ శిష్యులు గ్రహించలేకపోయారు. వాళ్ళు కేకలు వేసిరి. 50 వచనం, అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడని చెప్పాను. దేవుని మాట చూడండి ఎంత భరోసానిస్తుందంటే, భయపడకుడి. ఏ విషయమైనా మనం భయపడుతున్నామేమో, మనం చేయగలుగుతామా లేదా అని ఆలోచిస్తున్నామేమో, వద్దండి, భయపడకూడదు. భయపడకుండా ధైర్యంగా మనము అడుగులు వేయాలి. ఎన్ని ప్రయత్నాలు చేసినా బహుశా విఫలమైపోతున్నామేమో, అయినా సరే భయపడకుండా మనం అడుగులు వేయాలి. భయపడకుడి, నేనే, భయపడకుడి అని చెప్పాను. తర్వాత చూడండి 51 వచనం, తర్వాత ఆయన దోణి ఎక్కి వారి యుద్ధకు వచ్చినప్పుడు ఏమైపోయిందంట, గాలి అణిగెను. మన దోణిలోనికి ఎవరు రావాలి? ప్రభు రావాలి. మన జీవితంలోనికి ఎవరు రావాలి? ప్రభు రావాలి. మన కుటుంబంలోనికి ఎవరు రావాలి? ప్రభు రావాలి. ప్రభు వచ్చినప్పుడు ఏమవుతుందంటే గాలి అణుగుతుందండి, తుఫాను అణుగుతుందండి, సమస్యలు అణుగుతుందండి, శోధనలు అణుగుతాయనండి, ఎన్నో రకాల భయంకరమైన పరిస్థితులు అన్నీ కూడా ఏమవుతుందంటే అణిగిపోతాయి. ఇవన్నీ ప్రభు మన జీవితంలో ఉన్నప్పుడు జరిగేది. కాబట్టి గాలి అణిగెను, అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియులారా. దేవుని మీద ఎప్పుడైతే మనం ఆధారపడి దైవ కోణంలో ఎప్పుడైతే మనం ఆలోచించుకుంటూ అడుగులు వేస్తామో దేవుడే మనందరికీ సహాయం చేస్తాడంట, దేవుడే మనల్ని నడిపిస్తాడంట, దేవుడే మనల్ని ఆదుకుంటాడంట. గుర్తుపెట్టుకోండి, శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు మంచివారికి కూడా వస్తాయా, నీతిమంతులు కూడా వస్తాయంటే వస్తాయండి. వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడగలిగితే గొప్ప గొప్ప కార్యాలు మన జీవితంలో చూడగలుగుతాం. చాలామంది మాట్లాడుతూ, నువ్వు నీతిగా ఉంటావు కదా, నీకెందుకు ఇలా జరిగింది, నువ్వు దేవుడు అంటావు కదా, నీకెందుకు ఇలా జరిగింది, ఏ నీ దేవుడు పట్టించుకోలేదా, ఏ నీ దేవుడు కార్యం చేయలేదా, ఏ నీ దేవుడు నీకు కావాల్సింది దయచేయలేదా అని అన్నప్పుడు కృంగిపోతూ, శోధనలు వచ్చినా శ్రమలు వచ్చినా కృంగిపోకుండా ధైర్యంగా ఉండండి. దేవుడు సహాయం చేస్తాడని ఆధారపడండి, దేవుడు ఆదుకుంటాడని నమ్మండి, దేవుడు నన్ను ఉన్నతమైన స్థానంలోనికి తీసుకెళ్ళనని విశ్వసించండి. ఖచ్చితంగా దైవ కార్యాలు జరుగుతాయి.
బహుశా ఈరోజు నీకేం కనపడట్లేదేమో, బహుశా ఈరోజు నువ్వు దాన్ని చూడలేకపోతున్నావేమో, కానీ విశ్వాసంతో ఎదురు చూపులు చూచినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ కార్యాన్ని చేస్తాడు. వాస్తవంగా చెప్పాలంటే మనము చర్చ్ ల్యాండ్ తీసుకున్నాం కన్స్ట్రక్షన్ కోసం. కనీసమైన మనకు ఒక 20 లక్షలు కావాలి ప్రారంభించడానికి. దానికోసం చాలా ప్రయత్నాలు చేశాను. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పటికీ నాకు దారి కనపడట్లేదు. ఇప్పటికీ నాకు ఏ దారి కనపడట్లేదు. ఏమైనా మనకు మార్గం తెరవబడుతుందా, ఏ విధంగానైనా దేవుడు ఏమైనా ఆదుకుంటాడా, ఏ విధంగానైనా దేవుడు కార్యం చేస్తాడని ఇప్పటికీ ఎదురు చూస్తున్నాను. ఎందుకనంటే ఇది మన శక్తి చేత, మన బలము చేత ఈ కార్యం జరగదు, కానీ దేవుని ఆత్మ ద్వారానే ఈ కార్యం జరగాలి. అంటే కార్యం జరగాలంటే ఎదురు చూపులు ఉండాలి. నా దేవుడు నా ప్రార్థన వింటాడని మనం నమ్మాలి. ఆ మార్గం లేనప్పుడే దేవుడు మార్గం తెరుస్తాడని మనం బలంగా విశ్వసించినప్పుడు ఖచ్చితంగా కార్యాలు జరుగుతుందండి. కాబట్టి మీ జీవితంలో కూడా బహుశా ఇటువంటిది మీరు ఎదుర్కొంటున్నారేమో, బహుశా దారి కనపడట్లేదేమో, బహుశా ఏమైనా నేను చెయ్యాలని అనుకుంటే నాకేమీ కనపడక మధ్యలో ఇరుక్కుపోయిన పరిస్థితులు ఉంటే దేవుని మీద ఆనుకొని ముందుకు సాగుదాం. బలంగా దేవుడు కార్యం చేస్తాడని బలమైన నమ్మకం, బలమైన విశ్వాసం మనకు కావాలి ప్రియులారా. అప్పుడే దేవుని నడిపింపు మన జీవితంలో ఉంటుంది. అప్పుడే ఆ దేవాది దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. కాబట్టి విశ్వాసంతో అడుగులు వేద్దాం. వీళ్ళు ప్రార్థించినప్పుడు, మిక్కిలి కష్టపడుచున్నప్పుడు దేవుడే చూచి, దేవుడే పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళని ఆదుకున్నాడు. వారి దోణిలోనికి ప్రభు రాగానే గాలి అణిగిపోయింది. అదేవిధంగా మన జీవితంలోనికి ప్రభు వచ్చినప్పుడే మన సమస్యలు, మన ఇబ్బందులు, మన పరిస్థితులు అన్నీ కూడా మారిపోయి సంతోషకరమైన జీవితాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. కాబట్టి అట్టి కృప ఆ దేవాది దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆ ప్రభు తోడు, ఆ ప్రభు సహాయం మీకు ఎల్లప్పుడూ దయచేయబడునుగాక.